సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడులో ఉన్నటువంటి అపోజిషన్ గాని అధికార పార్టీ గాని ముక్త కంఠంతో ధ్వనిస్తున్నాయి. ఇదే మాట ఇస్లాంను గాని క్రైస్తవాన్ని గాని నిర్మూలిస్తాం అని అంటే ఇంత ప్రశాంతంగా ఉంటుంది ఆ దేశం. ఒకసారి ఆలోచించండి. ప్రాక్టికల్ గా నేను చెప్పానని కాదు, మీరు థింక్ చేయండి. ఒక మహిళ ఇదే మాట అడిగారు. ఎంత డేర్ అండి! అలా ఉండాలి ప్రతి వ్యక్తి. నేను ఇస్లాం నుంచే వచ్చాను, ఇస్లాంని గాని క్రైస్తవాన్ని గాని నిర్మూలిద్దాం అంటే ఊరుకుంటారా అని అడిగింది ఖుష్బూ గారు. ఆమె సినిమా యాక్టర్, మన అందరికీ తెలుసు. ఆ తర్వాత బీజేపీ పార్టీలోకి వచ్చారు. ఆమె మొదట ఇస్లాం, ఆ తర్వాత హిందుత్వాన్ని అనుసరిస్తున్నారు. ఆ మతాన్ని మనం అనుసరించినప్పుడు ఆ మతంలో ఉన్నటువంటి లోపాలు మనకు తెలుసు. అంత మాత్రం ఆ మతాన్ని నిర్మూలిద్దాం అంటే ఆ మతాన్ని అనుసరించే వాళ్ళ మనోభావాలు ఏమవుతాయండి? ఇప్పుడు హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలు ఉన్నాయి, వాటిని సరి చేసుకోమంటే సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ చాలా వరకు సరిదిద్దాం. మారుతున్న కాలానికి అనుగుణంగా హిందువులు మారుతున్నారు, మరి మిగిలిన మతాల వాళ్ళు ఎందుకు మారట్లేదండి? ఒకప్పుడు హిందూ మతంలో సతీ సహగమనం అనే అంశం ఉండేది. భర్త చనిపోతే భార్యను కూడా దహనం చేసేవాళ్ళు అదే చితిలో. మరి ఇప్పుడు అది లేదు కదండి. ఎందుకంటే అది మూఢనమ్మకం. అది ఒక మూఢనమ్మకం అని హిందువులు దాన్ని వదిలేశారు. సరే, సంఘ సంస్కర్తలు చెప్పారు, రాజా రామ్మోహన్ రాయ్ ఉద్ధరించాడు అంటే సరే ఒప్పుకుంటాం. కానీ మాకు ఉపయోగపడే అంశం అయితే ఒప్పుకుంటాం, తప్పే ఉంది. కానీ సతీ సహగమనం అనే అంశంలో ఇంకొకటి ఉంది. అదేంటంటే పురాతన కాలంలో భయంకరమైన వ్యాధులు వచ్చి భర్త చనిపోయేవాడు. అదే వ్యాధులు భార్యకు ఉంటాయేమో అని చెప్పి భార్యను కూడా సతీ సహగమనం చేసేవాడు, అంటే భర్తతో పాటు దానం చేసి. సరే, ఇక అది కూడా కరెక్ట్ కాదు. సతీ సహగమనం అనేది మూఢనమ్మకం, ఇది చాలా ద్రోహం, సంఘ ద్రోహం, మహిళల్ని బలవంతంగా చంపేయడమే మంచి పద్ధతి కాదు అనుకున్నారు. కాబట్టి హిందువుల అంశాన్ని దూరం పెట్టారు. అంతటితో అది మూఢనమ్మకాలు వదిలేద్దాం. హిందువులకి నేను ఇప్పటికీ చెప్పేది అయితే మూఢనమ్మకాలు వదిలేద్దాం. దొంగ జ్యోతిష్కులు, దొంగ బాబాలు, దొంగ పూజారులు చెప్పే మాటలు మీరు నమ్మొద్దు. హిందువులకి నేను ఈ మాట చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. హిందువులు కూడా దాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మిగిలిన మతాల్లో లేదు కదండి అంత సిద్ధంగా. హిందూ మతంలో మహిళలకు విపరీతమైన స్వేచ్ఛ ఉంది, మరి మిగిలిన మతాల్లో లేదు కదండి. ఆ మతాన్ని వదిలేసి వచ్చిన మహిళలే పబ్లిక్ గా చెప్తా ఉన్నారు కొన్ని లోపాలు ఉన్నాయి, అంత మాత్రాన ఆ మతాన్ని నిర్మూలిద్దాం అంటే ఎంత మాత్రం పద్ధతి అని చెప్పి గడ్డి పెట్టారు తమిళనాడు నేతలకు. ఏ మతమైనా కానివ్వండి, ఎవరి నమ్మకం వారిదండి. నేను ఒక స్పిరిచువల్ అనుకోండి, నేను ఒక మార్గంలో వెళ్తా, నేను హిందూ మార్గంలో వెళ్తా, నువ్వు క్రైస్తవ మార్గంలో వెళ్తావు, నువ్వు ఇస్లాం మార్గంలో వెళ్తావు. మార్గం వేరవచ్చు, దారులు మనందరి వేరవచ్చు, కానీ గమ్యం ఒకటే కదా. మనందరం వేరు వేరు దారుల్లో ప్రయాణిస్తాం, కానీ మనందరి గమ్యం ఒకటే. ఎవరు చెప్పాలనుకున్నా, ఏ మతాన్ని అనుసరించినా నాకు తెలిసి నిజాయితీగా ఒక మతాన్ని పాటించే వ్యక్తులు హింసకు పాల్పడరు, అరాచకాలు సృష్టించరు, ఇతర మతాన్ని కించపరచరు. ఎక్కడుందండి ఇతర మతాన్ని కించపరచమని? నాకు తెలిసి అయితే లేదు. మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఏ మతాల్లో ఉంది ఇతర మతాన్ని కించపరచమని? ఏ మతమైనా ఆ మతం గొప్ప అని చెప్పుకుంటుంది, వేరే మతం తక్కువ అని చెప్పదే. ఏ మతాన్ని అనుసరించే వ్యక్తులైనా ఆ మతానికి సంబంధించిన దేవుణ్ణి పూజించమని మాత్రమే ఉంది, వేరే మతం యొక్క దేవుణ్ణి కించపరచమని ఉందా? లేదు కదా. ఇప్పుడు నిత్యం చర్చిల్లో మైకులు పెట్టి రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు అని ఊదర కొడతారు. విగ్రహారాధన చేస్తే పాపం మట్టి కొట్టుకుపోతారని చెప్పి. మరి హిందువులు చెప్పరే యేసును పూజించొద్దు, యేసును ప్రార్థించొద్దు అని? అంటే ఏం జరుగుతోంది ఈ దేశంలో? ఇస్లాంని నిర్మూలించాలి, క్రైస్తవాన్ని నిర్మూలించాలి అని అంటే తమిళనాడు ప్రభుత్వం ఉంటదంటారా? మళ్ళీసారి ఎలక్షన్ పెట్టరు? ఆలోచించండి. పెడతారు ఖచ్చితంగా. ఎందుకు పెడతారంటే ఈ దేశంలో వాళ్ళకి అంత పవర్ ఉందండి. మనకు లేదా పవర్ అంటే? ఉందే. ఎట్లుంది పవరు? నేను హిందువుని అయితే చాలు, నేను గుడికి వెళ్ళి వస్తున్నా, నేను దండం పెట్టుకుంటున్నా, నేను పూజ చేసుకున్నా, అందరూ మంచిగా ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ గోవిందా అనుకుంటారు, అంతే. అదే హిందూ గొప్పతనం. నాకెందుకులే, నేను మంచి చేస్తే చాలు, నా పుణ్యం నా వెనక వస్తుంది, నేను పాపం చేశాను అనుకోండి ఈ జన్మలోనే అనుభవించిపోతా. ఇది హిందువుల యొక్క ఆలోచన. మరి మిగిలిన వాళ్ళు అట్ట అనుకోరు. అందుకని ఈ రోజు హిందూ మతాన్ని నిర్మూలిస్తామని చాలా మంది వ్యక్తులు గట్టిగా నడుం బిగించారు. మరి ఏం చేద్దామంటారు వాళ్ళ గురించి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. కనీసం ఆ మహిళ ఖుష్బూ గారు ఆమె స్పందించినట్లుగా ప్రముఖులు చాలా మంది ఉన్నారు కదండి హిందూ మతాన్ని అనుసరించే వ్యక్తులు, వాళ్ళు కూడా స్పందించండి. వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారని వదిలేయొద్దండి. వాళ్ళు చేసిన పాపాలకు మనం పోయేలాగా ఉన్నాం. వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారని మనం వదిలేద్దాం అనుకోండి, రేపొద్దున తమిళనాడులో ఉన్న వాళ్ళు, లేదంటే ఆ తమిళనాడు ప్రభుత్వం ప్రతిపక్షం రెండూ కలిసి తమిళనాడులో హిందూ ధర్మాన్ని నిర్మూలిస్తాయి. ఆ జాడ్యం దేశం అంతా పట్టుకుంటే హిందువులందరికీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారని వదిలేయొద్దు. వాళ్ళ పాపం మనకు చుట్టుకొని మనం కూడా పోతాం. అందుకని ఈ మాట నేను అన్నా. ప్రముఖులంతా స్పందిస్తే తమిళనాడులో హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న వ్యక్తులు కాస్తైనా బుద్ధి తెచ్చుకుంటారు అనేది నా అభిప్రాయం. నాలాంటి వాళ్ళు ఎంత గొంతు చించుకుంటే ఏమైంది సార్ చెప్పండి? మహా అయితే నా సబ్స్క్రైబర్స్ చూస్తారు, అంతకు మించి ఏం జరుగుద్దండి? అలా కాకుండా ఖుష్బూ గారి లాగా కొంచెం పాపులారిటీ ఉన్నటువంటి దేశాన్ని, లేదంటే ఒక రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు స్పందించండి సార్ దయచేసి. నేను హిందూ సోదరులకు చెప్పేది అదే, దయచేసి ఇలాంటి అంశాలను ఖండించండి. ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు వారి
వారి మతానికి ఏదైనా చిన్న సమస్య వస్తే ఎలా స్పందిస్తున్నారో హిందువులు కూడా స్పందించండి. అలానే హింసాత్మక ఘటనలు చేసేయండి అని నేను చెప్పను. హింసకు పాల్పడద్దు, బూతులు తిట్టొద్దు. ఖుష్బు గారు చూసారు అలా వేశారు, వేస్తే అట్లా పడున్నారు అంతే టక్కుమని. ఇస్లాంని క్రైస్తవాన్ని నిర్మూలిస్తే మీరు ఊరుకుంటారా? ఆ మాట అంటే మీరు ఊరుకుంటారా? చాలా ఒక్క మాట చూసి చూసి చాచి కొట్టినట్టుంది. అట్లా మాట్లాడాలి, అర్థం అవ్వాలి. తమిళనాడులో ఉన్నటువంటి గానీ లేదా యావత్ దేశంలో ఉన్నటువంటి హిందూ మత వ్యతిరేకులకి చాచి చెంపమే కొట్టినట్టుగా ఉండాలి. అట్లా ఒక మంచి మాట చెప్పడానికి ప్రయత్నం, అంతేగాని ఉగ్రవాదుల్లాగా మేము ఇస్లాం రాజ్య స్థాపన చేస్తాం, దేశం మీద పడి బాంబులు పెట్టి లేపేస్తాం, ఉగ్రవాదులను తయారు చేస్తాం, వైట్ కాలర్ టెర్రరిస్టులందరినీ ఒకే చోటకు చేరుస్తాం, టీసీఎస్ లో నిదాకాన్ లాంటి వాళ్ళని పెట్టుకొని లవ్ జిహాదులకు పాల్పడదాం, అవి చేయమని నేను చెప్పను. హిందూ మతం అంటే ఎప్పుడూ శాంతి, మంచిని కోరుకునే మతం, నలుగురికి మంచి చేసే మతం. అఫ్కోర్స్ ఉంటే ఉండొచ్చు చిన్న చిన్న లోపాలు, ప్రతి మతంలో ఉంటాయి. వాటిని సరి చేసుకుందాం. వాటిని సరి చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మిగిలిన వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారా? లేరా? లేరు. ఎందుకు లేరు అంటే ఈ రోజు సెక్యులర్ ముసుగులో మనల్ని విమర్శిస్తూ ఉదయనిధి స్టాలిన్ గారు అలా అమ్మగారు పూజలు చేస్తారు, గుడికి వెళ్తారు. మరి ఈయనేమో నిత్యం లేచిన దగ్గర నుంచి సనాతన ధర్మం మీద ఓ కత్తులు తీసుకొని ఊరికొచ్చేస్తా ఉంటాడు. అంతం చేస్తా, నిర్మూలిస్తా, నాశనం చేస్తా. ఎంతవరకు కరెక్ట్ అండి ఇదంతా? రాజకీయ పదవిలో ఉండి ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన వ్యక్తులు ఇట్లా మాట్లాడితే ఏం బాగుంటుంది అంటారు? ఒక మహిళ ఖుష్బు గారు చేసిన పనిని నేనైతే అప్రిషియేట్ చేస్తా ఉంటాను. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది మాకు కూడా తెలియాలి కాబట్టి తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. అంటే మీ సర్కిల్లో ఎవరైనా హిందూ ధర్మం గురించి గట్టిగా మాట్లాడే పాపులర్ ఫేస్ సెలబ్రిటీ ఎవరైనా ఉంటే ఆయనకి వీడియో పంపించండి. ఆయన కూడా ఈ తమిళనాడులో హిందువుల్ని అణిచివేయాలని జరుగుతున్న ప్రయత్నం గురించి ఒక్క మాట స్పందిస్తారు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.